ఇప్పుడు దీనికేమో బ్రహ్మరంధ్రానికి ఏదైనా ఒక కొరిలేషన్ అంటారా? ఇక్కడే ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఇది తీసుకుంటున్న శ్వాసనాడ కిందకి ఎలా అయితే అనుకుంటున్నామో ఇంకా పై భాగం ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి యాంటీనా ఒకటి ఉంటుందండి. అంటే ఒక రేడియో పనిచేయాలి అంటే యూ హ్యావ్ టు లైక్ హ్యావ్ గుడ్ సిగ్నల్ కదండి. అలాగా పీనియల్ గ్లాండ్ విల్ బీ దేర్. అంటే బేసల్ గ్యాంగ్లియా దగ్గర నుంచి వచ్చే ఒక మనకి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, దాని నుంచి పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఆకలి వేస్తే తెలుస్తుంది. అంటే వాళ్ళ బాడీ విల్ బీ సిగ్నలింగ్ దట్. కొన్ని కమాండ్స్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ నుంచి వీ కెన్ టేక్. తిరిగి ఆలోచించడం అంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులై విత్ ఇన్ ద బాడీ. అంటే గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ ఫార్మేషన్ దగ్గర ఈ ఇంపల్సెస్, ఎందుకంటే బ్రెయిన్ విల్ బీ ఆల్వేస్ లైక్ ద ఎలక్ట్రిక్ వేవ్, అది స్పర్శ కొడుతూ ఉంటుంది ఎలక్ట్రిక్ షాక్స్ లాగా. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ సంథింగ్ లైక్ టు రేడియేట్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ టు రేడియేట్ ఇట్. ఈ రెండు దగ్గర ఒక ఫ్రిక్షన్ లాగా పీనియల్ గ్లాండ్ విల్ బీ దేర్, బేసల్ గ్యాంగ్లియా, మిడిల్ అబ్లాంగేట్ అంటారు బ్రెయిన్ స్టెమ్ దగ్గర నుంచి. ఇట్ డీప్స్ ఇంటూ ఇట్. అది మనకి ఇప్పుడు మామూలుగా వెస్టిజియల్ ఆర్గాన్ అంటారు, వేస్ట్ అది పనికిరాదంటారు. ఎందుకంటే బికాస్ ఇట్ వాజ్ క్యాల్సిఫైడ్ విత్ ఫ్లోరిన్ అండ్ రకరకాల వాటితోటి. సో ఆ డీకాల్సిఫికేషన్ ప్రాసెస్ కూడా ఇందాక మనం మాట్లాడేటట్టు ప్రాణాయామం ద్వారా అవుతుంది. ఇట్ ఈస్ ద కీ నోట్. చాలామందికి ఇవి తెలియండి. సో ఇవి చేయడం వల్ల మీ బ్రహ్మరంధ్రం దగ్గరికి ఇట్ విల్ బి ఎ రూట్. బ్రహ్మ కపాల బ్రహ్మ అంటే ఇలాగ తల ఛేదించుకుపోదు. యూ ఎంటర్ ఇన్ టు ద అనదర్ సూపర్ సబ్ కాన్షియస్ మైండ్ వేర్ వాట్ యూ టెల్ ఇట్ విల్ బి డన్. అంటే నీ సంకల్ప సిద్ధి తక్షణం అయిపోయేలాగా నిన్ను పూర్తిగా ఒక వెపన్ లాగా యూనివర్స్ విల్ టేక్. ఇప్పుడు ఈ స్థాయిలో మనం ఒక పని చేయాలంటే మనకు ఆలోచన రావాలి, క్రియ అంటే కర్మ చేస్తూ క్రియ చేస్తూ ఉంటే ఫిజికల్ బాడీ ఈజ్ డూయింగ్ దట్ అనుకుంటున్నాం. కానీ ఆ ఫేజ్కి వెళ్ళేటప్పటికి యూ విల్ బి గైడెడ్ బై సంథింగ్, యూ విల్ బి లైక్ ఓన్డ్ బై సంథింగ్. అప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్. బ్రహ్మరంధ్రం అనేటప్పటికీ ఏదైతే మెదడు నుంచి ఇక్కడ వరకు కనెక్ట్ అయి ఉంటుందో ఇట్ విల్ బి లైక్ క్లియర్ సర్క్యులేషన్ ఫర్ ద బ్రెయిన్. అంటే మనకి బ్రెయిన్ లోబ్స్ అన్నిటికీ సరఫరా ఆక్సిజనేట్ చేయడం అంటాం. నర్వస్ సిస్టమ్, మోటార్ ఫంక్షన్ ఎక్కడైతే ఫంక్షనాలిటీ మొత్తం కమాండ్స్ ఉంటాయో ఇట్ ఈస్ లైక్ ద బెస్ట్ పార్ట్. సో టు ఎన్హాన్స్ మెడికలీ ఆర్ట్ ఆఫ్ బ్రీతింగ్ ఇస్ ఎ మస్ట్. తప్పనిసరిగా శ్వాస మీద ఒక కమాండ్ నుండి అండ్ వాట్ టైప్ ఆఫ్ బ్రీతింగ్ యూ హ్యావ్ టు బి. అంటే ఇన్ని రకాల ప్రాణాయామాలు ఉన్నాయి కదండి, ఏది మంచిది అనుకునే కన్నా వారానికి 7 రోజులు ఉంటాయి. రోజుకో పద్ధతి ప్రకారం 7 పద్ధతులు పెట్టుకో, రోజు నిత్యం ఫాలో అవ్వు, యుల్ గో దట్. లేదా బ్లడ్ టైప్ని బట్టి కూడా యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్, డిఎన్ఏ టైప్ని బట్టి కూడా యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్. దాని ప్రకారం మన వాళ్ళు ఏం చేశారో జస్ట్ వాళ్ళకి తోకగా తయారైతే వాళ్ళని లాగేస్తారు నెక్స్ట్. సో దీస్ ఆర్ లైక్ ద మిస్టిక్ థింగ్స్ విత్ ద హ్యూమన్ బాడీ. ఆడుతూ పాడుతూ చేయొచ్చు. కేచరి ముద్ర, టిప్ ఆఫ్ ద టంగ్ నాలికి అణిచిపెట్టి శ్వాసని స్ట్రీమ్ లైన్ చేయడం. వండర్ఫుల్. ఇట్ విల్ బి ఎ బిట్ టఫ్, బట్ టఫ్ అంతేగాని ఇంపాసిబుల్ అయితే కాదు. బట్ టు స్టార్ట్ విత్ అలాంటివి చేయడం మొదలు పెడితే 32 మనకి ఉన్నలాగా 32 ప్రాణాయామాలు తేలిగ్గా చేయొచ్చు. అలాగా 32 కీ ఆసనాలు ఉంటాయి. శరీరాన్ని దాని యొక్క దృఢత్వాన్ని నిలబెట్టడానికి ఫ్లెక్సిబిలిటీ అంటాం. లేదా మనకి లిగమెంట్స్ ఇవన్నీ 32 టైప్స్ ఆఫ్ లైక్ యోగాసనాలు ఉన్నాయి. అవి చేసినా చాలు. మనం వెళ్ళిపోయి అడవిలో కూర్చొని పెట్టి అక్కడే చేయడం కాదండి, అస్సలు అక్కర్లేదు. ఓ చిన్న కథ చెప్తాను. ఒకడు సాధన చేసి అడవిలో కూర్చుని నాకు అంటే సిద్ధి పొంది నాకు పర్వాలేదు అనుకుని టెస్ట్ చేద్దాం అనుకున్నట్ట. సో వాడు అలా జపం చేసుకుంటుంటే చెట్టు మీద నుంచి కాకి రెట్టేసింది వాడి మీద. ఇది నా మీద రెట్టేస్తుందా అని చెప్పి దాన్ని ఇలా చూసేట అది భస్మం అయిపోయింది. సో నాకు సిద్ధి వచ్చేసింది, నేను చేసేయగలను అనుకుని ఆ ధీమాతోటి, ఆ అహంతోటి, ఆ ఆలోచన మారింది చూడండి. అలాగా సాధువు కదండి భిక్షకి వెళ్ళాట. వెళ్తే 2 సార్లు పిలిచాట. మామూలుగా అయితే వెయిట్ చేసేవాడు, కానీ ఒకటి గెలిచాడు కదా, ఆ గెలిచే దాంతో నేనా అనుకున్నట్ట. లోపల నుంచి ఆవిడ, నువ్వు పిలిస్తే వెంటనే రాలేదు అంటే నేను చేయడానికి నేనన్నా పక్షి లాంటి దాన్ని అనుకున్నావా అని చెప్పిందిట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అడవిలో కూర్చుని చేసే వాళ్ళకి, ఇంట్లో ఒక గృహస్థాశ్రమంలో ఉంటూ సాధన చేసే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ వాల్యూ ప్రకృతి ఉంటుంది, ప్రకృతి ఇస్తోంది. అందుకని మనం ఏమీ ఎక్కడికో వెళ్ళిపోయి పారిపోయి చేయక్కర్లేదు. సింపుల్ థింగ్స్, సింపుల్ వే ఆఫ్ లైక్ టిప్స్ తోటి యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్.